ఎలా అయితే ఉంటుందో సేమ్ చాలా సిమిలర్గా ఉంటుంది యాక్టింగ్. ఓవరాల్గా అందరూ అనుకున్నట్టు ఏదో ఒక కలెక్టర్ ఏం చేయగలడు, కలెక్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, లేకుంటే ఒక మినిస్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఈ టాపిక్ అందరూ మాట్లాడుతుంటారు మేబీ నాకు తెలిసి. బట్ ఓవరాల్గా ఏంటి అంటే ఒక సింపుల్ రివెంజ్ స్టోరీ. అది ఎలా చేశాడు అనేదే చూపించాలనుకున్నారు. బట్ అది టోటల్గా ఫెయిల్ అయ్యారని నా ఒపీనియన్. నేనైతే చాలా డిసప్పాయింటెడ్. శంకర్ గారి నుంచి ఇలాంటి ఒక యూజ్లెస్ మూవీ వస్తుందని నేనైతే నిజంగా అనుకోలేదు. కాకపోతే యాజ్ ఏ మెగా ఫ్యాన్గా థియేటర్కి రావాలి, చూడాలి. మేము ఏంటంటే స్క్రీన్లో స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది ఒక ఆడియన్గా చూస్తాం. కానీ యాజ్ ఏ మెగా ఫ్యామిలీ ఫ్యాన్గా చరణ్ అన్న యాక్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు. ఇంకొకటి, దిల్ రాజు గారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి సినిమాలో కనబడుతుంది ప్రతి ఒక్కరికి. ఒక సెట్ కావచ్చు, ఒక సాంగ్లో కావచ్చు, ఒక సింగిల్ షాట్కి ఎన్ని కెమెరాలు పనిచేసాయి అనేది అంత క్లియర్గా ఆ ప్రొడక్షన్ని చాలా బాగా క్లియర్గా చూపిస్తారు. బట్ దాన్ని కూడా మనం బానిసలం అని చెప్పాను. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు రావాలి అంటే మన సినిమాలు చూడాలి. సో థియేటర్కి రండి. అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.